ఇక మా కోసం మీరేం తీసుకొచ్చారు? నా జీవితంలో అన్నింటికంటే విలువైనది, అన్నింటికంటే గొప్పది, అన్నింటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంటే అది తమరొక్కరే. తమరికి నేను ఎలాంటి కానుక ఇవ్వాలో అంతుపట్టలేదు. మీ దృష్టిలో ఏది గొప్పదో నాకు తెలీదు. అందుకని నేను తమరి చిత్రపటం గీయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నాకు చిత్రపటాలు గీయడం అస్సలు రాదు. కానీ ఈ దాసి మీకోసం చూసిన ప్రయత్నం ఇది. సుభానల్లా, ఈ సహిషా జలాల్ని ఇంతవరకు ఎవ్వరు ఇంత బాగా అర్థం చేసుకోలేదు. ఈ కళ్ళలోని లోతైన భావాల్ని గుర్తించనే లేదు. అది చూస్తే మా సజీవ రూపంలా ఉంది. మమ్మల్ని మేమే కలుసుకున్నట్టుగా ఉంది. నేటి మీనా బజార్లో మాకు బెనజీర్ గీసిన చిత్రపటం అన్నిటికంటే ఎక్కువగా నచ్చింది. ఇందులో ఆవిడ నైపుణ్యం మాత్రమే కాదు, ఆవిడలో దాగి ఉన్న ఉన్నత భావాలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇక మేము ఏమీ ఆలోచించకుండా బెనజీర్ని నేటి విజేతగా ప్రకటిస్తున్నాం. వారికి ఈ కోహినూర్ని కానుకగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఆవిడకి కోహినూర్ అనే బిరుదును కూడా ప్రదానం చేస్తున్నాం. మీనా బజార్ చరిత్రలో ఇంతవరకు ఒక దాసీకి బిరుదు లభించడం ఇదే మొదటిసారి. ఈ ఇనాం ఇచ్చింది ఈ చిత్రపటానికి కాదు, బెనజీర్ అందానికి ఈ ఇనాం ఇచ్చారు. అందంతో పాటు తనకి తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయి. అదేమిటి రుకయ్య బేగం, మీరెందుకు అంతలా అలుగుతున్నారు? ఎవరు అలగాలో కొంచెం వారి వైపు చూడండి. నాకు ఆ బిరుదు ఇచ్చినందుకు శుక్రియా షహన్షా. కోహినూర్ వజ్రం ఎల్లప్పుడూ షహన్షా కిరీటం మీదే ఉంటుంది. ఈ దాసి ఎల్లప్పుడూ మీ పాదాల చెంతే ఉంటుంది. ఆగండి జలాల్. రాజమాతగా, హిందూ దేశపు మహారాణిగా ఇది నా ఆదేశం. చెప్పండి. నేను తెలుసుకోదలిచాను, జోధా బేగం తమరి కోసం ఏం తీసుకొచ్చిందో. చూపించండి జోధా బేగం. ఉయ్యాలా? ఇదెందుకు? ఈ ఉయ్యాల నా శుభాకాంక్షలకి చిహ్నం. ఏ బేగం ద్వారా షహిన్షాకి వారసుడు లభిస్తాడో నాకు తెలియదు, కానీ నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ వీరికి ఉంటూ ఉంటాయి. మా ప్రాంతంలో నమ్మకం ఏంటంటే, ఎవరి ఇంట్లో చిన్ని కృష్ణుడు ఈ ఉయ్యాల ఉంటుందో అక్కడ త్వరలోనే పసిబిడ్డ కేరింతలు వినివస్తాయంటారు. దీన్నే నేను వారికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి అత్తయ్య గారు, ఇలాంటి కానుకను నేను అమ్మడం ఎలా కుదురుతుంది? సరిగ్గా చెప్పావు. ఇది అమూల్యమైన కానుక. దీన్ని కొనుక్కోవడం కూడా ఎవరి వల్ల కాదు, కోహినూర్తో కూడా కొనలేరు. కానీ ఒకటి, కానుక ఇస్తున్న వాళ్ళని వంశపారంపర్య హారంతో గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది అనేక తరాలుగా మా వంశంలో ఉంటూ వస్తోంది. కీర్తిశేషులు బాద్షా హుమయూన్ గారు నాకు ఇది కానుకగా ఇచ్చారు. ఇక నుంచి ఈ హారం మీకే సొంతం జోధా బేగం.
ఏం ఆలోచిస్తున్నారు జోదా? ఏమీ లేదు మోతి. ఆ మీనా బజార్ వల్ల చాలా అలసిపోయాను. ఆ మహారాణి గారు ఎంతో మంచి అత్తగారు కదూ. ఏమంటావు జోదా? అది నిజమే. కాని ఆవిడి గారి పుత్రుడు. నీకేమనిపిస్తుంది మోతి? ఆ షహిన్షా గారు మంచి మనిషినంటావా? అంటే ఏ విషయంలో? అసలు నీకేమీ తెలియనట్టు. మీనా బజార్లో ఏం జరిగిందో చూసావు కదా. ఒకవైపేమో పక్షపాతం అనే మాట పడకూడదన్నారు, కానీ ఇంకో పక్కేమో ఆ బెనజీర్ని మరీ ఎక్కువగా పొగిడేశారు. అయినా షహిన్షా గారు కదా, ఆయన తన ఇష్టం వచ్చినట్టు చేస్తారు. పైగా ఆ బెనజీర్ విషయంలో ఏం జరిగిందో దాని గురించి మీకేం సంబంధం? ఆవిడ గొడవ అసలు మీకెందుకు చెప్పండి? ఇవాళ ఎన్నో రోజుల తర్వాత మేం ప్రశాంతంగా నిద్రపోవచ్చు సలీమా బేగం. బహుశా మీనా బజార్ షహన్షా గారికి బాగా నచ్చినట్టుంది. నిస్సందేహంగా కొంచెం కొత్తగా విభిన్నంగా అనిపించింది. మాకు చాలా నచ్చింది. సరే, మీరింక నిద్రపోండి. నాకు సెలవిప్పించండి. శుభరాత్రి. శుభరాత్రి. ప్రేమలో యుద్ధంలో ఏదైనా చెల్లుతుంది జోధా బేగం. మీ కళ్ళలో అసూయ చూసి మాకెంతో ప్రశాంతత కలిగింది. అందుకుగాను మేము కొంచెం అన్యాయం చేస్తే మాత్రం నష్టమై ఉంది. మీ కళ్ళలో మాకు కనిపించిన అశాంతితో పోలిస్తే దానికోసం మేము ఆ మాత్రం అన్యాయం చేసినా తప్పేమీ లేదు. మీ కళ్ళలో అసూయ చూసి మాకెంతో ప్రశాంతత కలిగింది. అందుకుగాను మేము కొంచెం అన్యాయం చేస్తే మాత్రం నష్టమై ఉంది. మీ కళ్ళలో మాకు కనిపించిన అశాంతితో పోలిస్తే దానికోసం మేము ఆ మాత్రం అన్యాయం చేసినా తప్పేమీ లేదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది రుకయ్య బేగం. మహారాణి గారు అందరి ముందు జోధా బేగంని మెచ్చుకున్నారు. ఈ మధ్య జోధా బేగంని మరీ వెనకేసుకొస్తున్నారు మహారాణి గారు. అందరి సమక్షంలోనూ ఆ వంశ పారంపర్య హారాన్ని జోధా బేగంకి ఇచ్చేశారు. ఇంతవరకు మీరు మొఘలాయి సామ్రాజ్యం కోసం, జలాల్ కోసం ఎంతో చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అప్పటికీ మహారాణి గారు మీకు ఎన్నటికీ వంశ పారంపర్య హారం ఇవ్వనేలేదుగా. తమరు బేగంలలో మహారాణి అంటే ఆ హారం మీద తమరికే హక్కుంది, జోధా బేగంకి హక్కు లేదు. ఆవిడ హారం నాకు ఎందుకు ఇవ్వలేదంటే నాకు నగలు, నాణ్యాల మీద ఆసక్తి లేదని ఆవిడికి తెలుసు. రుకయ్య బేగం ఇది కేవలం హారం ఇవ్వటం గురించి కాదు. ఇదేమిటంటే మహారాణి గారు జోధా బేగంని అందరి ముందు మెచ్చుకోవడం కోసం. పోన్లేండి, కాసేపు అనుకుందాం మహారాణి గారు ఇవాళ్ల జోధా బేగంని మెచ్చుకున్నారనుకుందాం. కానీ దాని వెనుక ఉన్నది మొఘలాయి సామ్రాజ్యపు వారసుడు సంగతి. మహారాణి గారు అందరి ముందు ఆ ప్రసక్తి తీసుకొచ్చి ఒకవేళ తమరిని తప్పుబట్టలేదు కదా. మీ విషయంలో దుర్ఘటన జరిగాక అప్పట్నుంచి మహారాణి గారి వారసుడి ఆశలన్నీ జోధా బేగం మీదే ఉన్నట్టున్నాయి. ఈ సంగతి అందరి ముందు స్పష్టంగా తేలిపోయింది. అది మీనా బజార్లో. అది నాకేం నచ్చలేదు. తమరు మహామంత్రి కదా మహాం, పైగా జలాల్కి పెద్దమ్మ మీరు. అందువల్ల మీరు మీ శ్రద్ధ అంతా పరిపాలన, జలాల్ సంరక్షణ కోసం చూపిస్తే మంచిది. నా గురించి ఏదో నాకే వదిలేయండి. నాకు జోధా బేగం వల్ల ఎలాంటి ఆపద లేదు. అలా అంటే ఎలా రుక్కయ్యా? నేను తమరికి పదే ఒకటే చెప్తున్నాను. జోధా బేగం వల్ల మీకు ఆపద ఉంది. ఎందుకనో మీరు నా మాట పట్టించుకోవడం లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. నేను పదే అదే మాట ఎందుకంటున్నానో ఆలోచించండి. అందుకు కారణం ఉండే ఉంటుంది. నేను మీ శ్రేయోభిలాషిని రుకయ్యా. మీకు జలాల్కి మధ్య మూడో వ్యక్తి రావటం నాకేమాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా ఆ వ్యక్తి రాజవంశపు రాకుమారి కావడం. ఖచ్చితంగా ఆపద ఉంది మీకు జోధా బేగం వల్ల. మీరు అవునన్నా కాదన్నా అది నిజం. మీరు చాలా తెలివైన వారు రుకయ్య బేగం.
అందుకనే ఇంకోసారి మీకు చెప్తున్నాను, కాపాడుకోండి మీ స్థానాన్ని. మీ చిన్ననాటి స్నేహితుడు జలాల్ ప్రేమని కాపాడుకోండి. సెలవిప్పించండి. తమరికి నిద్రొస్తున్నట్టుంది బేగం సాహిబా, పక్క సిద్ధం చేయమంటారా? లేదు హోషియార్, నాకు నిద్ర రావడం లేదు. వెళ్ళి నాకు ఇంకో హుక్కా సిద్ధం చేయి. హుజూర్, తమరు మహామంగ మాటలు మరీ అంతగా పట్టించుకోకండి. అసలు అంతఃపురంలో అందరికీ తెలుసు, జోదా బేగం స్థానం షెహన్షా దృష్టిలో నానాటికి దిగజారిపోతుందని తెలుసు. ఏదో ప్రస్తుతానికి మహారాణి గారు జోదా గౌరవం కాపాడారు. లేదంటే రామ్ చరణ్ సాహెబ్ గారి కచేరీలో అయినట్టే ఇప్పుడు కూడా ఆవిడ విషయంలో అయి ఉండేది. లేదు హోషియార్, ఇది నీకు అర్థం కాదులే. బెనజీర్ కారణంగా జోదా బేగం తన స్థాయి కోల్పోతుంది నిజమే, కానీ మహామంగ అన్న మాటలు కూడా కొట్టిపారేయలేం. ఆ షెహన్షా జలాల్ బెనజీర్కి కోహినూర్ బిరుదు ఇచ్చుండొచ్చు, కానీ కేవలం తను ఒక దాసి మాత్రమే. తను మొఘలాయి సామ్రాజ్యానికి వారసునివ్వలేదు. అందువల్ల మహారాణి గారు జోదా బేగం మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశ వల్లే నేను మాత్రమే కాక జలాల్ కూడా అవమానం పాలయ్యారు. కానీ హుజూర్, ఇదంతా మీరు షెహన్షా గారితో అన్నారంటే వారు మీరు కూడా అసూయపడుతున్నారని కొట్టిపారేస్తారు. నీ ఉద్దేశం ఏంటి హోషియార్? నేను ఇలాంటి సంగతులు షెహన్షాకి చెప్పవలసిన అవసరం ఉంటుందా? ఆ పని ఆ మహామంగే చేయగల సమర్థురాలు. ఎందుకంటే జోదా బేగంని కించపరచాలనే తపన మహామంగకి చాలా ఎక్కువ ఉంది. ఎలాగైనా తన కుమారుడి విషయంలో పగ తీర్చుకోవాలనుకుంటుంది. జోదా బేగం సంగత మహామంగి చూసుకుంటుందిలే. అంటే తమరేం చేయదలుచుకోలేదా? చేస్తాగా. ప్రశాంతంగా కూర్చొని నాటకం చూసి ఆనందిస్తాను. షహీన్షా గారు నాతో ఇలా ఆడుకుంటున్నారేంటి మోతి? ఎలా ఆడుకుంటున్నారు జోదా? బెనజీర్కి వారు వజ్రం ఇచ్చారు కదా, దాని గురించేనా నువ్వు అంటుంది? అయినా అందరికీ తెలిసిందేగా, ఆ బెనజీర్ అందానికి షహీన్షా గారు లొంగిపోయారన్నది. అందులో ఆశ్చర్యమేముంది? బెనజీర్ అందమైందే కాకుండా తెలివైంది కూడా కదా. కళల్లో ప్రతిభావంతురాలు. కరవాల యుద్ధం కూడా తనకు తెలుసు. ఇక నాట్యంలో చాలా ప్రతిభ గలది. అంతఃపుర దాసులేమంటారంటే ఆ బెనజీర్కి అసలు గర్వమే లేదట. వాళ్లతో ఎంతో ఆదరణతో వ్యవహరిస్తుందట ఆవిడ. ఏంటా పని? చాలే, నా అంతటా నేనే నా నగలు తీసుకుంటాను. ఇందాకటి నుంచి ఆ బెనజీర్ని తెగ మెచ్చుకుంటున్నావే నువ్వు. తన అందం తలుచుకుని నీ ధ్యాస కూడా ఇక్కడున్నట్టు లేదు. అంత కోపమా? అసలు మీ మనసులో అంత కలవరం దేనికి? అది నాకు చెప్పొచ్చుగా, నేను మీ మిత్రురాలనే కదా. మోతి, నాకేమనిపిస్తుందంటే షహీన్షా ధ్యాస ఆ బెనజీర్ మీద మరీ ఎక్కువైపోతున్నట్టుంది. అందుకే అలా వారు అంత గొప్ప కోహినూరు బిరుదునిచ్చారు తనకి. నువ్వు చూసుండవు, వారు నా వైపు ఎలా చూశారంటే అదంతా నాకు చూపించి నాలో అసూయ పుట్టించాలన్నట్టుగా చూశారు. ఏదో మహావారి చేష్టల ప్రభావం నా మీద పడుతుందనుకున్నారేమో. ప్రభావం పడనే పడింది కదా జోదా. ఏమన్నావు నువ్వు? అరే, షహీన్షానేమో తనకి వజ్రం ఇచ్చారు, బిరుదిచ్చారు. అయితే హమీదా బేగం గారు మీకు వంశపారంపర్య హారాన్ని ఇచ్చారు. అంటే ప్రభావం పడినట్టేగా. ఆ హారం ఇచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసు కదా మీకు. మరీ అంత లోతుగా ఆలోచించుకు నువ్వు. నాకు హారం మీద గాని బిరుదు మీద గాని ఏ మోజు లేదు. నీకిలాంటి సంగతులు అర్థం కావలే. ఇక నువ్వు వెళ్ళు. మరీ అంత లోతుగా ఆలోచించుకు నువ్వు. నాకు హారం మీద గాని బిరుదు మీద గాని ఏ మోజు లేదు. నీకిలాంటి సంగతులు అర్థం కావలే. ఇక నువ్వు వెళ్ళు. మీరు మాకు చూపించడానికి ఏమి తీసుకురాలేదా? అయితే తమరికి నేను ఒక కానుక ఇవ్వదలిచాను. మీనా బజార్ అంటే మేము కొనుక్కోవడానికి వస్తాం, కానుకలు తీసుకోవడానికి కాదు. బెనజీర్ని నేటి విజేతగా ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా ఆవిడకి కోహినూర్ అనే బిరుదులు కూడా ప్రదానం చేస్తున్నాం. కృష్ణయ్య, ఏంటయ్యా నాలో ఈ కలవరం? పగలంతా షహీన్షా గారి వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. రాత్రుల్లో హాయిగా నిద్రపోలేకపోతున్నాను.
నీకు తెలుసా జాకీరా, ఈ వజ్రాన్ని షెహన్షా గారు తన బేగంలలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు, కానీ నా ఒక్కదానికే ఇచ్చారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? నాకు వారు ఒక విశిష్ట స్థానం ఇస్తున్నారనేగా. మరి అంత ఆనందంతో ఉర్రూతలూగిపోకు. ఇంకా మనం మన లక్ష్యానికి ఎన్నో కోసుల దూరంలో ఉన్నాము. కోసుల దూరం దాటాలంటే వ్యవధి పడుతుంది జాకీరా. ఓపిక పట్టు. మెల్లమెల్లగా నేను షెహన్షాకి చేరువైపోతున్నాను. వారికి విశిష్టమైన దాన్ని అయిపోతున్నాను. నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావు. నువ్వంత విశిష్టమైన దానివే అయితే ఆ రోజు షెహన్షాయే నీ గదికి వచ్చుండేవారుగా. కాని వారు రానని స్పష్టంగా చెప్పేశారే. నిన్నే ద్రాక్ష తోటకి రమ్మన్నారు వారు. కావచ్చు, షెహన్షా నా వద్దకి వచ్చిండకపోవచ్చు, కానీ ఎన్నాళ్ళని రాకుండా ఉండగలరు? ఎంతకాలం వారు నా సౌందర్య మాయలో పడకుండా తప్పించుకోగలరు? బెనజీర్, ఒక వజ్రంతోనే సంతోషపడిపోతున్నారా? విజయం సాధించాను, సంతోషంగా ఎందుకుండను? ఆ షెహన్షా గారు మీకు ఏదో ఒక వజ్రాన్ని, ఒక బిరుదుని ఇచ్చేసినంత మాత్రాన మీకు సర్వం లభించినట్టు ఆనందిస్తున్నారా? లేదు బెనజీర్, అది చాలదు. జోధా బేగంకి జలాల్ జీవితంలో చోటు ఉన్నంత వరకు మీరు కేవలం పేరుకి మాత్రమే విశిష్టమైనదిగా అనిపించుకోగలరు. అయితే మరి నేనేం చేయాలంటారు? నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. తెలివైన ఆట ఆడవలసి ఉంటుంది. ఆ ఆట నీకు భద్రత చాలా అవసరమని షెహన్షా గారు భావించేలా ఉండాలి. మీరు కంగారు పడకండి మహామంత్రి గారు. ఏదో ఒకరోజు నేను షెహన్షా గారి మనసు గెలుచుకుంటాను. గెలుచుకోవాలనే ప్రయత్నం ఎవరికి ఆ యోగ్యత ఉంటుందో వారి గురించే చెయ్యాలి. అవునండి, జలాల్కి అసలు మనసనేదే లేదు. జలాల్కి బుద్ధి మాత్రమే ఉంది. అందువల్ల జలాల్ బుద్ధి అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచనలలో నిండిపోవాలి. ఆ ఒక్క పద్ధతిలోనే జలాల్ని పొందగలుగుతాం. ఇక అందుకు అవసరమైన సాధనం నీకు ఉండనే ఉంది బెనజీర్. అదే నీ సౌందర్యం. ఇక నువ్వు నేను ఎలా ఆడమంటే అలాగే ఒక బొమ్మలాగా ఆడుతూ ఉండాలి. అప్పుడే నువ్వు షెహన్షాతో పాటుగా నాకు కూడా ప్రియమైన దానివి కాగలవు. దానివల్ల నీకు కూడా ఎంతో లాభం ఉంటుంది. ఇక సెలవిప్పించు బెనజీర్. విన్నావా జాకీరా, నాకున్న శక్తి ఏంటో తెలియజేసి మరీ వెళ్ళింది మహామంత్రి గారు. ఆవిడ్ని ఆ భ్రమలోనే ఉండనివ్వండి. మీ చేతుల్లో ఆవిడ ఒక బొమ్మ అని తెలిసేసరికి చాలా ఆలస్యమైపోతుంది. జలాల్, అస్సలాం వాలేకుం జలాల్. వాలేకుం అస్సలాం పెద్దమ్మగారు. ఏమైంది ఇంత రాత్రి వేళప్పుడు మీరు అంత క్షేమమేగా? జలాల్, ప్రస్తుతం ఇక్కడ జరుగుతుందంతా ఒత్తిగా భరించలేకపోతున్నాను. ఏం జరుగుతుందో చెప్పండి పెద్దమ్మగారు. రండి కూర్చోండి. ఏమిటి సంగతని మీరే నన్ను అడగటం ఆశ్చర్యంగా ఉంది జలాల్. ఒక కొడుకైతే కారాగారంలో ఉన్నాడు. తను నేరం చేశాడు కనుక తనకు శిక్ష పడింది. నేనది తట్టుకోగలను. కానీ నా ఇంకో కుమారుడు ప్రస్తుతం నా ఎదుట ఉన్నది మీరు జలాల్. అసలు మీరే నేరం చేశారు జలాల్. తమరు ఇలా అందరి ముందు కించపడటం లేదు జలాల్, లేదు. నేనిది భరించలేను. దయచేసి నన్ను విముక్తురాల్ని చేయండి. ఎవరు కించపరిచారు మమ్మల్ని? అది మీకు తెలీదా? ఆ జోధా బేగం జలాల్ మీనా బజార్లో అందరి ముందు జోధా బేగం ఆ ఉయ్యాల పట్టుకొచ్చి మిమ్మల్ని అవమానించింది. నన్ను మన్నించండి జలాల్. నిజానికి మీరు తండ్రి కాలేకపోతున్నారన్న ప్రసక్తి తెచ్చి అందరి ముందు మిమ్మల్ని గేలి చేసింది. మీలోని మగతనాన్ని పెద్దమ్మగారు, నన్ను మన్నించండి జలాల్. బాధగా ఉంది కదా మీకు? మీరెలా బాధపడ్డం చూస్తే నాకు కూడా బాధ కలుగుతుంది జలాల్. కానీ నేనేం చేయలేకపోతున్నాను. జలాల్, ఒక మాట చెప్పునా బహుశా అది విన్నాక మీకు బాధ కలగవచ్చు, కానీ నాకు చెప్పక తప్పదు. నా ఉద్దేశంలో జోధా బేగం తనకి ముందుగా పెళ్లి నిశ్చయమైన సూర్యభానుడి మరణానికి మీ మీద పగ తీర్చుకుంటోందనిపిస్తోంది. మొగలాయి సైనికుల చేతుల్లో అతను హతమైపోయాడు. జోధా బేగం తమర్ని ఆ మేరలో ద్వేషించుండవచ్చు, ఒప్పుకుందాం. కాని ఇంకా ఇలా ఆగ్రాలు? ఇంతకాలం గడిచిన తర్వాత కూడా తనలో ఆ ద్వేషం ఇంకా తగ్గలేదు జలాల్. హుజూర్,
మునీం ఖాన్ కాబూల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నాడు. అంటే నా ఉద్దేశంలో ఇక తమరు రాజపుత్రుల వైపుకి దృష్టి సారించాలి. ఒక రాజపుత్ర వంశస్థురాలి మమ్మల్ని బాధ పెడుతోంది ఖాన్ సాబ్. హుజూర్, బహుశా మీ ఆలోచన ఇక్కడ ఉన్నట్టు లేదు. ప్రసాదం తీసుకోండి. ఆలయం నుంచి వస్తూ మిమ్మల్ని చూశాను, అందుకని ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. మీ కోపం నా మీద తప్ప ప్రసాదం మీద కాదుగా, తీసుకోండి. ఇక ఇప్పుడు చెప్పండి, నిన్న మీకు నచ్చని విషయం ఏంటో?